హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఎవరైతే అండర్ 10K లోపల ఒక బెస్ట్ మొబైల్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ రియల్‌మీ నుంచి రియల్‌మీ C73 మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది మనకి మే 2 అయితే లాంచ్ కాబోతుందనమాట. ఇది మనకి అండర్ 10Kలో చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి మెయిన్ హైలైట్ చేస్తుంది ఏమంటే ఇండియా ఫస్ట్ 600 ఎంహెచ్ బ్యాటరీతో రాబోయే ఫోన్ అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇందులో మనకి కొన్ని టాప్ రీజన్స్ అయితే మెన్షన్ చేశారనమాట. ఫస్ట్ మనకి ఇది 600 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుంది. అలాగే మిల్టీగేట్ సపోర్ట్ చేస్తుందనమాట. బడ్జెట్ మొబైల్స్‌కి మనకి ఎక్కడ మిల్టీగేట్ ఉండదు. బట్ మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. అలాగే IP64 వాటరింగ్ సపోర్ట్ ఉంది. ఇంకా చూసినట్టయితే డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రాబోతుంది. చాలా బెస్ట్ ప్రాసెసర్ అనమాట ఈ మొబైల్‌లో చూసినట్టయితే. అలాగే మనకి 120 హెర్ట్జ్ డిస్‌ప్లేతో రాబోతుందనమాట. ఇది ఓన్లీ హైలైట్స్ అని చెప్పొచ్చనమాట. ఇన్ డెప్త్ వీడియోకి అయితే వెళ్దామనమాట. ప్రతి డిపార్ట్‌మెంట్ కవర్ చేద్దాం. ఏమేం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేం మైనస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనము మాట్లాడుకోబోతున్నాం. అండ్ మనకి ఇది అండర్ 10Kకి బెస్టా కాదనేది మీకు ఫైనల్‌గా చెప్తాననమాట. కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. ఫస్ట్ మనము ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటదనమాట. అలాగే బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది సింగిల్ స్పీకర్ సపోర్ట్ ఉంటదనమాట. ఇక్కడ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ సపోర్ట్ చేయవు. ఓన్లీ సింగిల్ స్పీకర్ ఉంటది. ఇక్కడ మనకు అప్ టు 300% అయితే వాల్యూమ్ బూస్ట్ చేస్తామని చెప్తున్నారు. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది. ఇందులో మనకి 3 పిన్ హెడ్‌ఫోన్ జాక్ అయితే సపోర్ట్ చేస్తుందనమాట. ఇది మనకి బడ్జెట్ మొబైల్ కాబట్టి జాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉందనమాట. మిల్టీగేట్ సపోర్ట్ చేస్తుందనమాట. బడ్జెట్ మొబైల్స్‌కి మనకి ఎక్కడ మిల్టీగేట్ ఉండదు. బట్ మనకి ఇక్కడ ఉందనమాట. ప్రొటెక్షన్ పరంగా ఈ మిల్టీగేట్ కొంచెం బాగుంటది. అలాగే ఇది మనకి IP64 సపోర్ట్ ఉందనమాట. ఇది ఫుల్లీ వాటర్‌రెసిస్టెంట్ ఫోన్ కాదు. బట్ మనకి చిన్న చిన్న డ్రాప్స్‌కి అలాగే స్ప్లాష్ కి సపోర్ట్ చేయగలదు. మనం థిక్‌నెస్ విషయానికి వస్తుంటే ఇది మనకి 7.94 థిక్‌నెస్ ఉంటదని చెప్పొచ్చు. పరంగా వచ్చినట్టయితే ఇది మనకి స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. చాలా సన్నగా ఉంటదనమాట. పట్టుకున్నప్పుడు కూడా చాలా హ్యాండ్ ఫీల్ కూడా బాగుంటదని చెప్పొచ్చు. ఇంకా డిజైన్ విషయానికి వస్తే మనకి డిజైన్ అయితే చాలా నేచురల్‌గా ఉందనమాట. డిజైన్ కొంచెం ఇంప్రెస్ అయ్యానని చెప్పొచ్చు. ఇంకా మనకి డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 7 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్ప్లే రాబోతుంది. కానీ మనకి ఫుల్ హెచ్‌డీ సపోర్ట్ చేస్తుందా చేయలేదని ప్రెజెంట్ నాకు తెలీదు. బట్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నా. అలాగే మనకి 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ బెటర్ అని చెప్పొచ్చు. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అనమాట. ఈ మొబైల్ చూసుకున్నట్టయితే ఇది మనకి బడ్జెట్ మొబైల్ కదా! ఇక్కడ మాత్రం చాలా ఫోకస్ చేస్తారు రిఫ్రెష్ రేట్ విషయంలో. అలాగే మనకి అప్ టు 1000 నిట్స్ వరకైతే పీక్ బ్రైట్‌నెస్ ఉంది. 240 హెర్ట్జ్ అయితే టచ్ శాంపింగ్ రేట్ ఉందని చెప్పొచ్చనమాట. టచ్ కూడా చాలా క్విక్ రెస్పాండ్ ఉంటదనమాట. ఇంకా ఇందులో మనకి వైడ్ బ్యాండ్ సపోర్ట్ ఉంది. అండ్ మన ఓటీటీ కంటెంట్ కూడా హెచ్‌డీలో చూడొచ్చు. ఫుల్ హెచ్‌డీ సపోర్ట్ చేయదు. ఓన్లీ హెచ్‌డీ వరకు అనమాట. ఇది మనకి ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్ప్లే కాబట్టి ఓన్లీ హెచ్‌డీ వరకే సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఐ కంఫర్ట్ మోడ్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చనమాట. ఐ కంఫర్ట్ మోడ్ అనేది కొంచెం ప్రొటెక్ట్ చేస్తుందనమాట. అంటే మనకి డిస్‌ప్లేలో వచ్చే కలర్స్ అనేది కొంచెం తగ్గిస్తదని చెప్పొచ్చనమాట. ప్రాసెస్ విషయానికి వద్దాం. ఇక్కడ ప్రాసెసర్ కూడా చాలా వరకు బెటర్‌గా ఫోకస్ చేశారు. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రాబోతుంది. 6 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్ అనమాట. ఇది మనకి ఎల్‌పిడిఆర్ 4X ఉంటది. అలాగే యూఎఫ్ఎస్ 2.2 రాబోతుంది. ప్రాసెసర్ రిలేటెడ్ విషయానికి వచ్చినట్టయితే మనకి ప్రాసెసర్ మీడియం యూజ్‌కి బాగుంటది. మీరేమన్నా గేమింగ్ పరంగా ఈ మొబైల్ యూజ్ చేసుకోవాలంటే మీకు గేమింగ్ అనేది అంత పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదు గానీ, బట్ మీడియం గేమ్స్ అయితే అడగలరనమాట. మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టుకొని ర్యామ్ అయితే ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చనమాట. ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. అలాగే 6.0 కస్టమైజ్ రాబోతుందనమాట. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ క్యామ్ సెటప్ ఉంటది. బట్ పనిచేసేది వచ్చి 2 కెమెరాస్ అనమాట. అలాగే ఫ్లాష్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి మెయిన్ కెమెరా చూడైతే 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి వాయిస్ సపోర్ట్ లేదు గానీ, బట్ పీడీఎఫ్ సపోర్ట్ ఉందనమాట. ఫేస్ డిటెక్షన్ అవుట్ ఆఫ్ ఫోకస్. మనకి ఇమేజ్ క్లారిటీ కూడా చాలా బెటర్ ఉంటది. అండ్ ఇమేజ్ ఫోకస్ కూడా కొంచెం బెటర్‌గా చేస్తుందని చెప్పొచ్చనమాట. ఎందుకంటే ఇందులో మనకి అవుట్ ఆఫ్ ఫోకస్ మోడ్ ఉంది. రెడ్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 30 ఎఫ్‌స్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా విషయానికి వస్తే మనకి ఇక్కడ 2 ఎంబీ పెట్టారు. ఇది మనకి డెప్త్ కెమెరా అనమాట. అంటే ప్రెజెంట్ తెలీదనమాట డెప్త్ కెమెరా లేకపోతే మైక్రో కెమెరా అనేది. బట్ వచ్చేదేమో డెప్త్ కెమెరా అంటున్నారు. బట్ చూద్దాం. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకి ఇక్కడ 16 ఎంబీ పెట్టారనమాట. 16 ఎంబీ అంటే ఇట్స్ ఓకే అని చెప్పొచ్చు. మరీ అంత హైపర్ డూపర్ అయితే కాదు కానీ నార్మల్ ఫోటోస్ వరకైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. అంటే డీసెంట్ ఫోటోస్ అయితే మంచిగా తీయగలదు. ఎందుకంటే మనకి రియల్‌మీ కెమెరాస్ కూడా కొంచెం బెటర్‌గా ఉంటాయన్నమాట. ఈ కెమెరా ఏ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఈ ఏఐ ఎరేజర్ గాని, అలాగే ఏఐ ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఇలాంటి కొన్ని ఫీచర్స్‌తో ఉంటాయని చెప్పొచ్చనమాట. మన బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి వెరీ లాంగెస్ట్ బ్యాటరీతో రాబోతుందనమాట. 6000 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుంది. చాలా బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. ఈజీగా ఎంత లేదన్నా గానీ 3-4 డేస్ అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. ఎందుకంటే మనకి బడ్జెట్ మొబైల్‌లో బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బెటర్ ఉంటదని చెప్పొచ్చనమాట. ఇక్కడ ఛార్జింగ్ వాట్స్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారము 33 వాట్స్ కానీ, ఇంకా లేకపోతే 15 గానీ, 20 వాట్స్ గానీ ఈ మధ్యలో రావచ్చు అనుకుంటున్నా. అంటే నాకు ప్రెజెంట్ తెలీదనమాట ఛార్జింగ్ వాట్స్ ఎంత ఇస్తారనేది. బట్ నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారము 33 వాట్స్ ఇస్తారనుకుంటున్నా. మనము పవర్ బ్యాంక్ మాదిరిగా యూజ్ చేసుకోని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఇది చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ కదా! కాబట్టి పవర్ బ్యాంక్ మాదిరిగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 5 అవర్స్ అయితే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందనమాట. అంటే మనము టైప్ సి వైర్ ద్వారా రివర్స్ వైరింగ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్‌కి ఛార్జింగ్ అయితే ఎక్కించుకోవచ్చు. కొన్ని బ్యాటరీ బ్యాకప్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారనమాట. అంటే మనకి బ్యాటరీ ఎన్ని అవర్స్ దాకా రాబోతుందనేది. 2.0 అయితే 44.6 అవర్స్ అయితే మనము ఫోన్ కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు.
17.9 అవర్స్ అయితే ఇన్‌స్టాగ్రామ్ అయితే వాచ్ చేయొచ్చని చెప్తున్నారు. 15.7 అవర్స్ అయితే యూట్యూబ్ చూడొచ్చని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఫైనల్‌గా మనము ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ కవర్ చేసాము. మీకెలా ఈ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే బడ్జెట్ మొబైల్ కదా! చాలా మంది డౌట్స్ ఉంటాయి. సో, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన వీడియోని ఎవరైనా లాస్ట్ వరకు చూసుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. మీ సపోర్ట్ నాకు చాలా వరకు కావాలి.